యాహ్! గుడ్ క్వెషన్. మా పిల్లల్లో గూడా వాట్ వి సీ మోస్ట్‌లీ ఏం చూస్తాము అంటే యూరిన్ సరిగ్గా పాస్ చేయకపోవడం. హ్మ్. ఫైమోసిస్ అనే ఒక కండిషన్. లైక్ ప్రెప్యూషియల్ స్కిన్ ఏదైతే ఉంటదో, హ్మ్. అది పుట్టుకతోనే కొంతమందికి ఫుల్ లెంగ్త్ ఎక్కువ ఉండడం. అది వెనక్కి లాగినా రాకపోవడం. హ్మ్. ఐయామ్ టాకింగ్ అబౌట్ ఎ మేల్ గ్లాండ్. హ్మ్. ఓకే. వేర్ ఆ స్కిన్ రిట్రాక్ట్ అవ్వకుండా, హ్మ్. లేదా లెంగ్త్ ఎక్కువ ఉండి, దానివల్ల ఏమవుతుందంటే చిన్న పిల్లలు వెన్ దే ఆర్ పాసింగ్ యూరిన్ వాళ్ళ మదర్ కంప్లెయింట్‌తో వస్తారు మనకు. వాడికి తెలీదు గదా! సో, యూరిన్ పాస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ముందు బెలూన్‌లా ఉబ్బుతా ఉంటది. హ్మ్. పోసిన ప్రతిసారి. ఓకే. అదెందుకంటే స్కిన్ ఈస్ టైట్ ఇన్ ద టెర్మినల్ పోర్షన్ యాహ్! అండ్ విచ్ ఈస్ నాట్ గోయింగ్ బ్యాక్. సో, హ్మ్. యూరిన్ పాస్ చేసినప్పుడు అది అలౌ చేయదు యూరిన్. ఆహా! సో, ఓకే. బట్ యూరిన్ ప్రెషర్ ఎక్కువతో వస్తది కాబట్టి వాడు గట్టిగా పోస్తే ఆ టిప్ అక్కడ అలాగే ఉండి ఇక్కడ బెలూన్‌లాగా వస్తది. హుహు. దీనివల్ల ఏమవుతుంది వాడికి ఆ లోపల యూరిన్ మిగిలిపోతుంది. ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ యూరిన్ ఆ బెలూన్ పార్ట్‌లో ఉండిపోవడం. అండ్ తరచుగా ఇన్ఫెక్షన్ రావడం. ఫీవర్ రావటం. వీళ్ళేం జేస్తారు, ఫీవర్ వస్తుంది గదా! అనేసి సపోజ్ దే డోంట్ ఎగ్జామ్, హ్మ్. నాట్ కమెంటింగ్ అబౌట్ ఎనీబడీ. కాఫ్ కాఫ్ కూడా ఉందనుకోండి. సపోజ్ వాడికి ఓకే. కాఫ్ ఉంది, కోల్డ్ ఉంది. సో, కాఫ్‌ని, కోల్డ్‌ని ట్రీట్ జేసేస్తారు. ఫీవర్‌కి సిరప్ పారాసిటమాల్ ఇచ్చేస్తారు. హ్మ్. మళ్ళీ వస్తా ఉంటది ఆడికి. హ్మ్. బికాస్ ఇప్పుడు మదర్ గనక స్నానం చేయించేటప్పుడు గానీ, లేకపోతే ఏదో ఒక టైంలో వాడు యూరిన్ పాస్ చేసేటప్పుడు గానీ, సపోజ్ వాడు డైపర్‌లో ఉన్నాడు. చూడటానికి మిస్ అయ్యారనుకోండి. ఈ బెలూనింగ్ పార్ట్ వాట్ ఎవర్ ఐ హ్మ్. టోల్డ్ యూ. హ్మ్. సో, ఇది ఫరెవర్ మిస్ అయిపోతుంటారు. ఓకే. బాబు గదా! కోల్డ్ వస్తుంది, కాఫ్ వస్తుంది, లేకపోతే ఫుడ్ పడలేదని అదర్ ఏరియాస్‌లోకెళ్ళిపోయి హ్మ్. యాంటీబయాటిక్స్ ఇచ్చేసి ట్రీట్ చేస్తారు. సింపుల్ మోస్ట్ కామన్ మేల్స్‌లో చూడాల్సిందేంటంటే ఈ ప్రెప్యూషియల్ స్కిన్ మేల్ గ్లాండ్ మీద పినైల్ పెనిస్ మీద ఆ స్కిన్ ఫ్రీగా ఎళ్తుందా లేదా? బెలూన్ అవుతుందా పోసేటప్పుడు? ఓకే. కొంతమంది ఏంటంటే ఆళ్ళు పెయిన్ వచ్చి వెన్ దే ఆర్ పాసింగ్ యూరిన్ దే విల్ హోల్డ్ ద ఆర్గన్. హ్మ్. అలాంటివి ఏమైనా ఉన్నాయో చూడాలి. ఫస్ట్ మోస్ట్ కామన్ హ్మ్. కాజ్. నెక్స్ట్ ఇంకా కొంచెం పెద్దగా అయిన తర్వాత సపోజ్ కిడ్స్‌లోనే 2 టెస్టిస్‌లు మన మదర్ వూమ్‌లో ఉన్నప్పుడు బాడీలో ఉంటాయి. అబ్డమెన్‌లో ఉంటాయి. స్టమక్‌లో ఉంటాయి మా బాబుకి. సో, వాడు పెరిగే కొద్దీ డెలివరీ టైమ్ బయటకొచ్చేటప్పటికి 2 స్క్రోటమ్‌లోకి దిగిపోతాయి. ఓకే. సో, అలాంటి కండిషన్‌లో వేర్ అన్‌డిసెండెడ్ టెస్టిస్ అంటారు. హ్మ్. అంటే టెస్టిస్ డిసెండ్ అవ్వకుండా హ్మ్. ఇంకా అబ్డమెన్‌లోనే ఉంది. స్క్రోటమ్‌లోకి రాలేదన్నమాట. ఓకే. సో, బోత్ ద స్క్రోటమ్ ఈస్ ఎంప్టీ ఆర్ హ్మ్. ఒక స్క్రోటమ్ ఈస్ ఎంప్టీ. ఇంకొకటి లేదా టెస్టిస్ మొత్తం కడుపులోనే ఉండిపోవడం. హ్మ్. లేదా కొంతవరకు దిగి కెనాల్ అంటాం. ఇంగ్వైనల్ కెనాల్ దాకా రావటం. ఓకే. లేదా రూట్ ఆఫ్ ద స్క్రోటమ్ దాకా రావటం. హ్మ్. అలాంటి కండిషన్. అప్పుడు ఇఫ్ దే గెట్ టు అస్ వి గెట్ ఎ ప్రాపర్ స్కాన్ డన్ అండ్ సీ హ్మ్. ఎక్కడి వరకు ఉంది టెస్టిస్. ఎంత ఏజ్ వచ్చేసాడు బాబు. ఓకే. ఓకే. ద మోర్ యూ డిలే హ్మ్. సపోజ్ అడాలసెన్స్ వచ్చారనుకోండి. హ్మ్. ద టెస్టిస్ విల్ నాట్ ఫంక్షన్. ఓకే. సో, దాన్ని ఇంకా హిస్టలాజికల్‌గా డ్యామేజ్ అనేది అయిపోయింది హ్మ్. అప్పటికే. హ్మ్. ఇప్పుడు అది తీసుకొచ్చి మళ్ళీ కింద పెట్టినా ఉపయోగం ఉండదు. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ సైకలాజికల్ ఓకే. థింగ్ తీసుకురావడం తప్ప. అలాంటి వాటిల్లో టెస్టిస్ తీసేస్తారు. హుహు. లేదు కొంచెం ముందే వచ్చారు ఎర్లీగా. వాళ్ళలో 2 స్టేజ్‌లో ముందు ఒక స్టేజ్ దాకా తీసుకొచ్చి, తర్వాత ఇంకో స్టేజ్ దాకా కిందకి కంప్లీట్‌లీ స్క్రోటంలో పెట్టొచ్చు. ఓకే. సో, అందుకని చిన్న మదర్స్‌కి వాట్ వి ట్రై టు టెల్ దెమ్ ఇస్ వెన్ దే ఆర్ గివింగ్ బాత్ క్లియర్‌గా ఎగ్జామిన్ చేయండి. వెదర్ బోత్ ద టెస్టిస్ ఆర్ ఇన్ ద స్క్రోటమ్ ఆర్ నాట్. హ్మ్. ఏడ్చినప్పుడు తెలుస్తది. ఒకటేమన్నా కిందకి పైకెళ్తుందా? ఆహా! రిట్రాక్టైల్ టెస్టిస్ అంటాం. సో దే కెన్ ట్రాక్? ఆ! అట్‌లీస్ట్ దే విల్ హావ్ ఎ సస్పిషన్ ఏంటి సరిగ్గా లేదు అని. హ్మ్. ఇఫ్ దే బ్రింగ్ ఇట్ టు us, I think we are here to clear the doubts. యాహ్! యాహ్! But these are the things which you can't go just like that because ఏజ్ దాటిపోయిందనుకోమ్మా, అది డ్యామేజ్ అయిందంటే యూ ఆర్ ఆల్‌మోస్ట్ హ్మ్. వాడికి ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ రావచ్చు కదా! ఒకటే హ్మ్. టెస్టిస్‌తో ఉంటే. అవును. ఇట్లాంటి కండిషన్స్‌లో వస్తారు. లేదా కొన్ని బై బర్త్ కొన్ని కండిషన్స్ ఉంటాయి. హ్మ్. కొంతమందికి న్యూట్రిషనల్ వైస్‌లో కూడా చిన్న పిల్లల్లో కూడా స్టోన్స్ రావచ్చు. ఇలాంటి కండిషన్స్‌లో కూడా మా దగ్గరికొస్తారు పీడియాట్రిక్.